అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 6వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మీ యొక్క జీవితంలో కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కథలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క మనసుకు ఆనందాన్ని అందించవచ్చు. ఈరోజు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతూ ఉండడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఎక్కువ భాగం సానుకూల శక్తులతో నిండి ఉంటుంది. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా కనిపించడం ప్రారంభమవుతాయి. మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత అధికారులు మీ యొక్క పనితీరును ప్రశంసించే అవకాశం ఉంటుంది. కొందరికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పడతాయి. అయితే మీ యొక్క రహస్య ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, లాభాలు కూడా తెచ్చిపెట్టవచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి సరైనటువంటి సూచనలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఒకసారి నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో పరస్పర అవగాహనతో ముందుకు వెళితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. అయినప్పటికీ డబ్బు పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. గతంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు కూడా కలుగుతాయి. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం యొక్క మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందవచ్చు. కుటుంబ సభ్యులతో మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి రేపు అనుకూలమైనటువంటి మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి సరైనటువంటి సమయం కూడా దొరకవచ్చు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సంబంధాల గురించి మరింత సానుకూలంగా ముందుకు సాగుతారు. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి విలువైనటువంటి సంభాషణలు కూడా జరగవచ్చు. విద్యార్థులకు ఈరోజు చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. గురువుల యొక్క సహాయం లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. విదేశీ విద్య గురించి ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొంత పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ అలసట మరియు నిద్రలేమి సమస్యలు కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహార విషయంలో జాగ్రత్తలను పాటించాలి. నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. రేపు మీకు అనుకోకుండా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిచయం కూడా కావచ్చు. ఆ యొక్క పరిచయం భవిష్యత్తులో మీ యొక్క జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం కూడా అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రయాణికులకు సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా పుణ్యక్షేత్ర దర్శనం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు చేసే చిన్న పుణ్య కార్యక్రమాలు కూడా మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అదేవిధంగా భగవంతునిపై విశ్వాసం మరింత బలపడుతుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కావడానికి అనుకూలమైనటువంటి సమయం దగ్గర పడుతుంది. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. అదేవిధంగా మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఏర్పరుస్తాయి. రేపటి రోజు మొత్తంగా ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు మీ యొక్క జీవితంలో మార్పులకు దారితీయవచ్చు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలలో సమతుల్యతను పాటించడం చాలా మంచిది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడికి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రార్థించడం, అదేవిధంగా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని జపించడం, నల్ల నువ్వులు లేదా శనగలను పక్షులకు వేయటం వలన శనిగ్రహం అనుగ్రహం లభిస్తుంది. పేదవానికి ఆహారం లేదా వస్త్రదానం చేయడం ద్వారా పుణ్య ఫలితాలు కూడా పెరుగుతాయి. సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి దేవుని స్మరించండి. ఇది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవకాశాలు మరియు